హాయ్ గైస్! ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్ ఏంటంటే 2 ఫర్దెస్ట్ హోమ్స్ విత్ డిఫరెంట్ కలర్స్. సో, ఇప్పుడేంటంటే ఇక్కడ ఇచ్చిన ఏరియాలో నంబర్స్ ఉన్నాయి కదా! నంబర్స్ అనేవి హౌస్ యొక్క కలర్స్‌ని ఇండికేట్ చేస్తదనమాట. ఇప్పుడు 1 అని ఉంటే ఒక హౌస్ కలర్. సపోజ్ ఇక్కడ 6 అని ఉంటే దిస్ ఈస్ ద హౌస్ కలర్ 2. సో, మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలంటే 2 డిఫరెంట్ కలర్స్ ఉన్న హౌసెస్ యొక్క మాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ ప్రెజెంట్ ఇది సింపుల్‌గా మీకు అర్థం అంటే ప్రాబ్లమ్ అర్థం కావడానికి జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ఉండేది హౌ హౌ హౌస్ కలర్ 1 అనేది 1 అనేది నెక్స్ట్ ఇంకో హౌస్ కలర్ 6. ఇప్పుడు ఈ 2 హౌసెస్‌కి పాసిబుల్ అయ్యే హైయెస్ట్ డిస్టెన్స్ ఎంత అంటే అంతే కదా! ఇన్ కేస్ ఎక్కడి నుంచి తీసుకున్నా సరే తక్కువ డిస్టెన్స్ వస్తుంది బై కంపేరింగ్ టు దిస్. సో, సో ఇది మాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ ద హౌసెస్ రైట్. ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. కొంచెం పెద్ద ఏరియా తీసుకుందాం. సో, మీకు కొంచెం క్లారిటీ ఉంటది. సో, 1, 1, 2, 1, 3, 1 అండ్ 3. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఇందాక ముందు ఎగ్జాంపుల్‌లో ఓన్లీ 2 డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు 3 ఉన్నాయి. సో, ఇప్పుడు ఏం ఫైండ్ ఔట్ చేయాలంటే మనం 2 డిఫరెంట్ కలర్స్ ఉన్న హౌసెస్ మిడిల్‌లో మాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు ఇది 1 హౌస్ 1 ఒక కలర్. సో, ఇప్పుడేం చేస్తా అంటే నేను ఇప్పుడు ఈ హౌస్‌తో కంపేర్ చేస్తా. కంపేర్ చేసి సేమ్ కలర్ ఉంటే జస్ట్ నెక్స్ట్ హౌస్ దగ్గరికి వెళ్లి కంపేర్ చేస్తా. ఇన్ కేస్ ఈ 2 కూడా సేమ్ ఉంటే మళ్ళీ ఒక స్టెప్ ముందుకు ఫార్వర్డ్ చేస్తా. కానీ ఇప్పుడు ఈ 2 సేమ్ లేవు. సో, ఇప్పుడు ఈ రెండిటి మిడిల్‌లో డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేస్తా. డిస్టెన్స్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తా అంటే ఇవి ఇండెక్సెస్ కదా! 0, 1, 2, 3, 4, 5 అండ్ 6. సో, జస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండిసెస్ ఈస్ ద డిస్టెన్స్ కదా! ఇప్పుడు 2 - 0 ఇది డిస్టెన్స్. నెక్స్ట్ ఏం చేస్తాను, మళ్ళీ మూవ్ చేస్తాను. ఈ 2 ఎలిమెంట్స్ సేమ్. సో, జస్ట్ మూవ్ చేసేయడమే. నెక్స్ట్ ఈ 2 డిఫరెంట్. దెన్ మళ్ళీ ఈ రెండిటికి డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేస్తా. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తా? బై డూయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండిసెస్. సో, ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? అంటే డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ వచ్చేసరికి 4 - 0. సో, ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది అంటే నాకు మాక్సిమం డిస్టెన్స్ ఎంత ఉందో కావాలి కాబట్టి, మనం ముందు ఫైండ్ ఔట్ చేసిన డిస్టెన్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి జస్ట్ స్వాప్ చేస్తున్నా. ఓకే. దెన్ ఆఫ్టర్ నేను అలా ఎంతవరకు చెక్ చేస్తా అంటే ఇలా చివరి వరకు చెక్ చేసి దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఈ ఈ ఈ హౌ ఈ పాయింటర్‌ని ఒక స్టెప్ ముందుకు ఫార్వర్డ్ చేసి మళ్ళీ అగైన్ నెక్స్ట్ హౌస్ నుంచి మళ్ళీ సేమ్ ఇలానే చెక్ చేసుకుంటా. ఎంత పాసిబుల్ డిస్టెన్స్, మాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్ వస్తుందా అని. ఓకే. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ ఈ హౌస్‌ని ఒక స్టెప్ ముందుకు ఫార్వర్డ్ చేసి ఆ హౌస్ నుంచి ఇలా అగైన్ మళ్ళీ ప్రతి హౌస్‌కి వెళ్ళి ఇఫ్ ఆ 2 హౌసెస్ అనేవి సేమ్ కలర్ కాకపోతే అక్కడ పాసిబుల్ అయ్యే మాక్సిమం డిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తా. సో, ఇది ఎలా సాల్వ్ చేస్తామంటే జస్ట్ సింపుల్‌గా అలా 2 ఫార్ లూప్స్ తీసుకుందాం. i అనేది ఇనీషియల్‌గా 0 నుంచి లెంత్ అనేది నేను సపోజ్ n అనుకుంటే n-2 ఇండెక్స్ వరకు. దెన్ ఆఫ్టర్ ఇంకో ఫార్ లూప్ j = i + 1. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ అక్కడ పెడితే ఇంకో పాయింట్ అక్కడ పెడుతున్నా. ఎందుకంటే మనం 2 డిఫరెంట్ హౌసెస్ ఒక్క డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి కదా! సో, ఇక్కడ పెట్టకూడదు. ఎందుకంటే 2 సేమ్ హౌసెస్ అయిపోతాయి. సో, అందుకు నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ పెట్టుకుంటున్నా. ఇది ఎక్కడి వరకు? n వరకు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇఫ్
ఏరియా ఆఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ జే. అంటే 2 ఎలిమెంట్స్ సేమ్ కానప్పుడు ఏం చేయాలి? నేను డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? జే మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేసి ఇనీషియల్‌గా నేను డిస్టెన్స్ 0 అని తీసుకుంటా. ఇన్ కేస్ ఈ డిస్టెన్స్ కంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంటే జస్ట్ స్వాప్ చేస్తాను. నాట్ అప్డేట్. జస్ట్ అప్డేట్ చేస్తాను. ఓకే. సో, కానీ ఇది సాల్వ్ ఇది ఈ కోడ్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అంటే టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ O ఆఫ్ n స్క్వేర్. ఎందుకంటే మనం 2 లూప్స్ యూజ్ చేస్తాం కదా! సో, దీన్ని కొంచెం ఆప్టిమైజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇది ఏరియా అనుకుంటే నేనేమంటున్నా అంటే మాక్సిమం డిస్టెన్స్ ఎప్పుడు అయితే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ నుంచి రైట్‌కి ఉంటుంది. లేదా రైట్ మోస్ట్ ఎలిమెంట్ నుంచి లెఫ్ట్‌కి ఉంటుంది. అంతేగాని మిడిల్‌లో అయితే ఉండదు అని నేను అంటున్నా. ఓకే. మిడిల్‌లో అయితే ఇలా కేస్ పాజిబుల్ అవ్వదు అంటున్నా. సో, ఎందుకు అవ్వదు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మిడిల్‌లో డిస్టెన్స్ పాజిబుల్ అవ్వాలి అంటే ఎలా పాజిబుల్ అవుతుంది? నేను సపోజ్ ఏ అనేది ఒక హౌస్ కలర్ అనుకున్నాను. సో, లెఫ్ట్ నుంచి పాజిబుల్ అవ్వకూడదు కదా నాకు. సో, ఇలా తీసుకున్నప్పుడు. సో, ఎందుకు మరి లెఫ్ట్ టు రైట్ మోస్ట్ కూడా అవ్వకూడదు. ఒకవేళ రైట్ మోస్ట్ నేను డిఫరెంట్ హౌస్ పెట్టేస్తే అదే మాక్సిమం డిస్టెన్స్ అయిపోతుంది. సో, నేను ఇలా ఇవన్నీ తీసుకున్నా. సో, ఇప్పుడు నా మెయిన్ గోల్ ఏంటి? ఈ ప్లేస్‌లో 2 డిఫరెంట్ హౌసెస్ అనేవి ఉండాలి. ఎందుకంటే ఇది ఇలా ఈ ప్లేస్‌లోనే కదా నాకు మాక్సిమం డిస్టెన్స్ కావాలి అని నేను అనుకుంటున్నాను. అంతే కదా! సపోజ్ ఇక్కడ ఒక 5 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఒకటి బి, ఇంకోటి సి తీసుకున్నాననుకోండి. ఇది మాక్సిమం డిస్టెన్స్ అని అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. అవ్వాలి అంటే ఇది కదా! ఈ రెండిటికి ఇదే కదా డిస్టెన్స్. సో, కానీ ఇప్పుడు ఈ ఎలిమెంట్ నుంచి చూసుకుంటే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ నుంచి చూసుకుంటే ఈ ఎలిమెంట్‌కి ఈ డిస్టెన్స్ కంటే ఎక్కువ పాజిబుల్ అవుద్ది. అండ్ అలానే ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్‌కి చూసుకుంటే సమ్ డిస్టెన్స్ పాజిబుల్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ ఇక్కడి నుంచి ఇటు 1, 2, 3, 4, 5, 6, 7 సో, మాక్సిమం డిస్టెన్స్ వచ్చేసరికి 9 అయితే, డిస్టెన్స్ అనేది లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ మిడిల్‌లో ఉన్న డిస్టెన్స్‌తో కంపేర్ చేసుకుంటే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ నుంచి రైట్ మోస్ట్ ఎలిమెంట్‌కి వచ్చేసరికి గానీ, లేదా రైట్ మోస్ట్ టు లెఫ్ట్ మోస్ట్ వచ్చేసరికి గానీ ఎక్కువుంటుంది. ఎందుకంటే అర్థమైంది కదా! మిడిల్‌లో ఒకవేళ డిస్టెన్స్ పాసిబుల్ అవ్వాలంటే ఆ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ అయ్యుండాలి. లేదు అంటే సపోజ్ ఇది కూడా ఏ అనుకుందాం అనుకుంటే. అప్పుడేమవుతుంది? అయినా సరే ఇక్కడి నుంచి ఇక్కడికే ఉంటుంది. సపోజ్ ఇది పోనీ బి అనుకోని ఇదే అనుకుందామా అంటే అప్పుడేంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అవుతుంది. సో, అదన్నా లేదా రైట్ టు లెఫ్ట్ అన్నా ఒకటే కదా! సో, మిడిల్‌లో ఎప్పుడు మాక్సిమం డిస్టెన్స్ అనేది ఉండదు. అర్థమైంది కదా! సో, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఐదర్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్. ఇక్కడ మాక్సిమం డిస్టెన్స్ ఉంది. సో, దీన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే మనం ఒక ఏరియా తీసుకుందాం. ఏరియా తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్‌ని ఫిక్స్ చేస్తున్నా. సపోజ్ ఏ, బి, సి అండ్ ఏ. ఇప్పుడు నేనేమనుకుంటున్నా లెఫ్ట్ నుంచి రైట్ డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు నా మెయిన్ గోల్ ఏంటి? లెఫ్ట్ టు రైట్ డిస్టెన్స్ కాలిక్యులేట్ చేయాలి అండ్ రైట్ టు లెఫ్ట్ డిస్టెన్స్ కాలిక్యులేట్ చేయాలి అండ్ కంపేర్ చేసి ఆ రెండిట్లో ఏది మాక్సిమం వస్తే అదే కదా నా మాక్సిమం డిస్టెన్స్. సో, ఇది ఫిక్స్ చేసేసాను కదా! ఇప్పుడు రైట్ ఇంకో పాయింటర్ తీసుకుంటా. ఈ 2 ఈక్వల్ అయితే ఈ పాయింటర్‌ని ఒక స్టెప్ ఫార్వర్డ్, స్టెప్ బ్యాక్‌వర్డ్ మూవ్ చేస్తా.
సో, మూవ్ చేసినప్పుడు 2 ఈక్వల్ కాదు. సో, ఇదే కదా మాక్సిమం డిస్టెన్స్ పాసిబుల్ అవుతుంది. అదే గాని మళ్ళీ నేను ఇక్కడి నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళడం వేస్ట్ కదా! స్టెప్స్ తగ్గుతాయని ఇంకా నేను రైట్ నుంచి వచ్చాను. సో, ఈ డిస్టెన్స్ వస్తుంది. ఇదొక డిస్టెన్స్ 1 కాలిక్యులేట్ చేసుకుంటా. ఇప్పుడేం చేస్తా అంటే సేమ్ ఏరియా తీసుకుంటా. ఏ, ఏ, బి, సి అండ్ ఏ. ఈసారి ఈ పాయింట్‌ని ఫిక్స్ చేస్తా. ఇప్పుడు ఈ పాయింట్ చెక్ చేస్తా. ఈ 2 ఈక్వల్. ఒక స్టెప్ ఫార్వర్డ్ మూవ్ చేస్తా. ఈక్వల్. స్టెప్ ఫార్వర్డ్. ఇప్పుడు ఈ డిస్టెన్స్‌ని కాలిక్యులేట్ చేసుకుంటా. ఇది డిస్టెన్స్ 2. ఈ 2 డిస్టెన్సెస్‌ని కంపేర్ చేసి ఏది మాక్సిమం అయితదో అదే నా మాక్సిమం డిస్టెన్స్. సో, ఈ అప్రోచ్ అర్థం కావాలంటే మీకు మెయిన్‌గా నేను ముందు చెప్పాను కదా! మిడిల్‌లో ఎందుకు డిస్టెన్స్ పాసిబుల్ అవ్వదు మాక్సిమం డిస్టెన్స్ అని. ఆ ఆ పార్ట్ మీకు క్లియర్‌గా అర్థం కావాలి. అది అర్థమైతే ఈ పార్ట్ మీకు ఓకే. క్లియర్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా ఈ ప్రాబ్లమ్ మనం లీడ్ కోడ్‌లో ఉంది. సో, సాల్వ్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, సేమ్ మీకు ఏమైతే అక్కడ చెప్పానో సేమ్ డైరెక్ట్‌గా ఇక్కడ చేస్తాను. సో, ఇక్కడేం చేశా అంటే సేమ్ ఇనీషియల్ 2 పాయింటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఐని ఫిక్స్ చేశాను. సో, జేని మూవ్ చేసి డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేశా. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో నేను ఐని సారీ జేని ఫిక్స్ చేశాను. ఐని మూవ్ చేశాను. అగైన్ డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేశాను. ఏది మాక్సిమం డిస్టెన్స్ అయితే దాన్ని రిటర్న్ చేసేసాను. ఫైన్. దట్స్ ఇట్. ఓకే. జస్ట్ నేను డేటా టైప్ మెన్షన్ చేయలేదు. యెస్ సబ్మిట్. మీకు ఈ ప్రాబ్లమ్ అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ మీ బిలో.